అప్పుడు ఆయన అన్నారు, నాకు శనిదశా కాలం ఆరంభం కావటానికి 2 సంవత్సరాలకు ముందు నేనొక పెద్ద వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి కలిశాను. వారు చెప్పారు, వారికి కూడా జాతకం చూడటం తెలుసు. వారు జాతకం చూసి చెప్పారు, జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వారు నాతో చెప్పారు, ఈ శనిదశా కాలంలో నీకు కష్ట నష్టాలు, ధన నష్టం ఉంటుంది అని. అందుచేత ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు వాస్తు ప్రకారం లేదు కనుక మీరు మరో ఇంటికి వెళ్లి వాస్తుకు అనుగుణంగా ఆ ఇంటిని మార్చుకోండి అన్నారు. ఆయన అంటే ఆ వాస్తు శాస్త్రజ్ఞుడొచ్చి ఈయన ఇంటిని చూసినప్పుడు అది సరిగ్గా లేదు అనుకుని ఇతను అంటే ఆ టైంలో అంటే నన్ను కరవటానికి 7 సంవత్సరాల మునుపు ఓ కొత్త ఇంటిని కట్టుకున్నారు. అది కూడా చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద బంగళా కట్టారు. ఆయన గురించి చెప్పాలంటే 500-600 మంది పనిచేసేటువంటి ఫ్యాక్టరీలో ఉన్న వ్యక్తి అతను. ఇలా మంచి బిల్డింగ్ ని నిర్మించి ఈయన అక్కడ ఆ ఇంటికి మారటం జరిగింది. దాన్ని ఏమంటారు అంటే గృహప్రవేశం చేశారు. కుటుంబంతో ఆయన జీవితాన్ని ప్రారంభించారు.